పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ 9వ తరగతి విద్యార్థినిని బెదిరించాడు ఓ యువకుడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మైనర్ బాలికకు వేధింపుల ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతంలో చోటు చేసుకుని సత్తెనపల్లికి చెందినటువంటి మైనర్ బాలిక స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ రోజు స్కూల్ కి వెళ్లి వచ్చే క్రమంలో అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక ఇద్దరు యువకులు ఆమెను ప్రేమిస్తున్నట్టు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వేధిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. నిన్న ఆ బాలిక స్కూల్ కి వెళ్తున్న క్రమంలో ఎవరైతే ఇద్దరు యువకులు ఒక యువకుడు ఆమెను అడ్డగించి ప్రేమించాలని చెప్పి వేధించారు. ప్రేమించకపోతే చంపేస్తాను లేదంటే యాసిడ్ పోస్తాను అని చెప్పి బెదిరించడంతో భయాందోళనకు గురైనటువంటి బాలిక ఇంటి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నట్టు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎవరైతే బాలికను వేధించినటువంటి ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ మణికుమార్.